నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు విష్ణుప్రియ ముందుగా ముఖ్యాంశాలు కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థల పనితీరు ప్రశంసనీయం బాపట్లలో ఆక్సిజన్ బ్యాంకును ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గోవు మహాలక్ష్మికి కోటి దండాలు బాపట్ల గోశాలలో భక్తుల ప్రత్యేక పూజలు ఘనంగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాలు అతి చిన్న వయసులోనే బాపట్ల కీర్తిని ఇనుమడింపజేసిన సైనికుడు సమీర్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అభినందన బాపట్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన కోన రఘుపతి ఘనంగా సత్కరించిన వైసీపీ నాయకులు అతి చిన్న వయసులోనే దేశ సేవలో పనిచేసే అవకాశం రావటం ఒక అదృష్టమని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. బాపట్లకు చెందిన సమీర్ ఆర్మీ ఉన్నత హోదాను దక్కించుకొని ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా సమీర్ను రఘుపతి అభినందించారు. బాపట్ల పట్టణానికి చెందిన కొమరవోలు సత్యప్రసాద్ విష్ణుప్రియల కుమారుడు అధర్వణ సమీర్ 2 పదుల వయసులోనే ఆర్మీలో ఉన్నత ఉద్యోగిగా ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన సమీర్ని ఇందుకు కారణభూతులైన అతడి తల్లిదండ్రులని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అభినందించారు. శ్రీ బావపురి బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. అధ్యక్షుడు నిబానుపూడి శ్రీహరి ప్రకాష్ అధర్వణ సమీర్ను పలువురు అభినందించారు. కార్యదర్శి గర్నెపూడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి నారాయణ, బందాబాబు, భుజగేంద్ర మౌలి, చలపతిరావు, గూడాభట్టు, భాగవతుల ప్రసాద్, ప్రతాప్, చిలకమర్తి శ్రీరామశర్మ, బాబు నాగేంద్ర, సోమరాజు శ్రీనివాస్, వెంకట నాగచరణ్, కామరాజు కాళిదాస్, సుబ్బరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిబానుపూడి శ్రీహరి ప్రకాష్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఈ తరం విద్యార్థులకు ఎన్ని విధాల ఆకర్షణలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన గమ్యం, దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఎంత ఉన్నత గమ్యమైనా సాధించగలుగుతామని సమీర్ నిరూపించాడని ప్రశంసించాడు. సమీర్ మాట్లాడుతూ తనకు మార్గదర్శకులైన తల్లిదండ్రులను తన లక్ష్య సాధనలో అనుభవాలు వివరించారు. నేను చిన్నప్పటి నుండి నాకు ఒక డ్రీమ్ కమ్ ఈవెంట్ ఉండేదంటే ఇలా మన ఎమ్మెల్యే గారి పక్కన నిలబడి లేదా ఇలా ఏదైనా ప్రైజ్ తీసుకోవాలి అలా కొంచెం అలా అన్నట్టు నాకు సపోర్ట్ చేసిన ఇక్కడ బాపట్లలో ఉన్న ప్రతి ఒక్క పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మాకు అక్కడ అకాడమీలో ఉండి తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది కాబట్టి నేను ఇంట్లో ఉన్న ప్రతి పేరెంట్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ ఒక పిల్లవాడిని ఈ ఆర్మ్ ఫోర్సెస్ కన్నట్టు కొంచెం మోటివేట్ చేసి ఆర్మ్ ఫోర్సెస్ సైడ్కి కొంచెం అదొక కెరీర్ ఆప్షన్ లాగా చూపించి అందరికీ పర్మిషన్ ఇచ్చి దానికోసం ట్రై చేయమనండి. నేను మా పేరెంట్స్ ఇక్కడ పెద్దవాళ్ళందరూ ఉన్నాం మీకు సపోర్ట్ చేయడానికి. ఎవరు వచ్చినా కానీ ఏదైనా సజెషన్ ఏదైనా హెల్ప్ కావాలి అంటే మమ్మల్ని అప్రోచ్ చేయొచ్చు. నేను ఒక్కడిని ఇప్పుడు బాపట్ల నుండి ఫస్ట్ టైం నాకు తెలిసి ఇక్కడ ఆఫీసర్గా నేను ప్రస్తుతానికైతే నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి మీరు ఒకవేళ నా దగ్గరకు వస్తే నేను షోర్ షాట్ మీకు హెల్ప్ చేస్తాను. To have Samir in this position and I wish him all the best, especially your parents ని ఈ సందర్భంలో తప్పకుండా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే సమీర్ అన్నట్టుగా మన ఏరియా నుంచి మన మొదటి ఆఫీసర్గా కాయపడడం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని చెప్పి అనుకుంటాం. ఇప్పటిదాకా చాలామంది అసలు ఆ దిశగా ఆలోచించుంటారు. ఈరోజు తప్పకుండా సమీర్ దీంతో చాలామందిని ఇన్స్పైర్ చేసి ఉంటాడని అనుకుంటున్నాను. పేరెంట్స్ కూడా ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీయింగ్ ఎన్ ఇండియన్, ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ టు సేఫ్ గార్డ్ అవర్ కంట్రీ. సో ఐ విష్ సమీర్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అధర్వణ సమీర్ ఆర్మీడ్ ఫోర్సెస్లో ఆర్మీ టెక్నికల్ ఎంట్రీకి సెలెక్ట్ అయ్యి ఇప్పుడు లెఫ్టినెంట్గా కమిషన్ అయ్యాడు మన June 12th. మనకి బాపట్ల నుండి కమిషన్డ్ ఆఫీసర్గా ప్లస్ మా ఫ్యామిలీలో కూడా కమిషన్డ్ ఆఫీసర్గా ఈ స్థాయికి రావడం అనేది ఒక గర్వకారణంగా ఉంది మాకు చెప్పుకోవడానికి. ప్లస్ అందరూ కూడా నేను అంటే సేవో పరమో ధర్మ అన్నట్టు మేము మా పిల్లల్ని అలాగే పెంచాము. సో అదే ఆలోచనతో ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన దేశానికి ఒక సేవని చేసి ప్రతి ఒక్క ఇంటి నుండి కూడా వీలైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల్ని డిఫెన్స్ సర్వీసెస్కి పంపించడానికి ప్రోత్సహిస్తే మన తెలుగు జాతికి తెలుగు దీనికి కూడా గౌరవంగా ఉంటుంది, చెప్పుకోవడానికి బాగుంటుందని అనుకుంటున్నాను. బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో మన చిరంజీవి కొమరవోలు అధర్వణ
సమీర్కి ఫెలిసిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సమీర్ సాధించిన అచీవ్మెంట్ చిన్న విషయమేం కాదు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో పిల్లలకి, స్టూడెంట్స్కి ఎన్నో డీవియేషన్స్ ఉన్నాయి. ఎన్ని డీవియేషన్స్ ఉన్నా కూడా ఏదైనా ఒక గోల్ పెట్టుకొని దాని ప్రకారం ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా అట్లాంటి గోల్ని సాధించడం జరుగుతుందని నిరూపించడం ఇవాళ మన పక్కన ప్రత్యక్ష సాక్షి అధర్వణకు సమీర్ సాక్ష్యం. ఇట్లాంటి మరి సమీర్ లాంటి వారినే మనం ఆదర్శంగా తీసుకుని ఈరోజు యువత ఇంకొంచెం ముందుకి సరైన గమ్యం పెట్టుకుని చేరాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు బాపట్ల బావపురి బ్రాహ్మణ సమాఖ్య వారు చేసినటువంటి సన్మానం అది చెప్పుకోవడానికి ఎంత ఘనంగా ఉందంటే దానికి కారణం మా చిన్నవాడు అధర్వణ సమీర్. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జనని తల్లి పుట్టినటువంటి భూమి, ఈ రెండు కూడా స్వర్గాదపి గరీయసి, స్వర్గం కంటే మిన్నైనటువంటివి. అది అందరికీ తెలుసు, మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ దేశ సైనికుడిగా సార్వభౌమ దేశమైన భారతదేశాన్ని పుట్టిన భూమిగా కన్న తల్లిని ఈ ఇద్దరి సెక్యూరిటీ కోసం, రక్షణ కోసం ఏ యువకుడైతే సాహసిస్తాడో, వారి యొక్క బాధ్యత తీసుకుంటాడో ఆ యువకుడిని గౌరవించాలి, ఆ యువకుడికి సన్మానం చేయాలి అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నటువంటి భావపురి బ్రాహ్మణ సమాఖ్య దేశ క్షేమాన్ని, దేశ రక్షణని ఎంత గట్టిగా కోరుకుంటుంది. బాపట్లలోని శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. కన్వీనర్ బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ మానసాదేవ్యై నమః. పంచామృతాభిషేకోస్తు, గంధాభిషేకోస్తు, కనకాభిషేకోస్తు, రత్నాభిషేకోస్తు, హిరణ్యాభిషేకోస్తు, సువర్ణాభిషేకోస్తు. ఆపోయిష్టామయో భువః తానం ఊర్జే దధాతన మహేరణార చక్షసేజో వస్యవత మోనసః తస్య వాజగదేహనః పుష్యతీరమ మాతరః కస్మా బ్రహ్మాసి त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि, अदं वदिष्यामि, सत्यं वदिष्यामि. तन्मामवतु तद्वक्तारमवतु, अवतु माम् अवतु वक्तारम्. ओम नक्तु सह वीर्यं करवावहै. బాపట్లకు మెడికల్ కళాశాల ఏర్పాటులో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి చేసిన కృషి ప్రశంసనీయమని వైసీపీ నాయకులు సమ్మెట బాబురెడ్డి, ఆంజనేయరెడ్డి కొనియాడారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి స్వగృహంలో కేక్ కట్ చేసి ఆయనను ఘనంగా సత్కరించారు. ఆయన చేసిన కృషిని కొనియాడారు. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కొనియాడారు. బాపట్ల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంకును ఆయన ప్రారంభించారు. రెడ్ క్రాస్ కార్యదర్శి బిఎస్ నారాయణ భట్టు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మరి ఈ రెడ్ క్రాస్ సేవా సంస్థ, అంతర్జాతీయ సేవా సంస్థ ఈరోజు మన రాష్ట్రంలో అనేక మన జిల్లా బాపట్ల కూడా అనేక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ముందుండేటువంటి రెడ్ క్రాస్ సంస్థ టీం సభ్యులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆక్సిజన్ బ్యాంక్ ఎప్పుడో నాకు 15 ఏళ్ల క్రితంలో ఏదో చిన్న మ్యాగజైన్ స్టోరీ చదివాను. కొన్ని దేశాల్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి, పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువైపోయి మనం రోడ్ సైడ్ ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టున్నాం. అంటే లోపలికి వెళ్ళి కాసేపు ఆక్సిజన్ పీల్చుకొని మళ్ళీ ఎనర్జైజ్ బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందని ఎప్పుడో నేను ఏదో 15 ఏళ్ల క్రితం ఒకసారి ఒక చిన్న కాలం చదివాను.
ఈరోజు కరోనా మహమ్మారి 2వ విడతలో మనం ఎప్పుడు కూడా చూడని విధంగా, ఎక్స్పీరియన్స్ చేయని విధంగా ఆక్సిజన్ అవసరం ఎంత వచ్చింది, అసలు ఆక్సిజన్ ఇంట్లో తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనకి భగవంతుని ఈ రకంగా కలగజేసాడు. చేతులారా మనం చేస్తున్నటువంటి తప్పిదాల గురించి ఒకసారి అందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అర్బనైజేషన్లో భాగంగా విలువైనటువంటి అటవీ సంపదనంతా కూడా చేతులారా నాశనం చేసుకుంటూ ఎక్కడ కూడా పర్యావరణ సమతుల్యాన్ని పాటించకుండా అభివృద్ధి అనేటువంటి ఒకటే ఒక నెపంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. విపరీతమైనటువంటి జనాభా పెరిగి మరి అనేక సమస్యలు తలెత్తుతున్నటువంటి క్రమంలో ఈరోజు కరోనా మహమ్మారి అది ప్రపంచ దేశాల మొత్తాన్ని కూడా, అది అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందిన దేశమా, చిన్న దేశమా, పెద్ద దేశమా కాకుండా అందరినీ కూడా అతలాకుతలం చేస్తున్నటువంటి ఈ మహమ్మారి, ప్రత్యేకంగా 2వ వేవ్లో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ సడన్గా రావడం, దాని గురించి నాకు కూడా మరి ఈరోజు శాసనసభ్యుగా ఉంటూ బాధ్యత కలిగినటువంటి పదవులు ఉంటూ బాపట్లో ప్రజలకి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ఇటువంటి ఛాలెంజింగ్ సిచ్యుయేషన్లో నన్ను ఆ బాధ్యతలో భగవంతుడు నాకు అవకాశం కల్పించే సేవ చేస్తుంది. ఆ క్రమంలోనే ఒకసారి చూస్తే నిజంగానే సోషల్ మీడియాలో మరి యూరోపియన్ కంట్రీస్లో అత్యంత ధనికులు కూడా ఆ డబ్బుతో ఏం చేసుకోవాలని తెలియని పరిస్థితిలో 60 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తులకి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిషన్స్ కూడా లేవని డినై చేస్తే డబ్బు ఉండి కూడా ఏం చేసుకోలేకంటే ఆ డబ్బుని ఇసురు కొట్టి అట్లా కారులో కూర్చొని చనిపోయినటువంటి వ్యక్తులు, పార్కులో బెంచుల మీద కూర్చొని అట్లనే ప్రాణాలు తెచ్చినటువంటి అవన్నీ దృశ్యాలు చూస్తే మనం దేనికోసం వెంపలాడుతున్నాం, దేనికోసం పరుగులు తీస్తున్నాం, దేన్ని అశ్రద్ధ చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మనకు వచ్చింది. ఈరోజు 4 సిలిండర్లు అంటే 4 సిలిండర్లు ఉండేటువంటి బాపట్ల ఏరియా హాస్పిటల్లో 150 పడకలు ఆక్సిజన్ తీసుకురావడం అంటే పెద్ద ఛాలెంజే. ఆక్సిజన్ బెడ్స్ తయారు చేయడమే కాదు, ఆక్సిజన్ సప్లై అన్ఇంటరప్టెడ్గా ఇవ్వాలి. ఆ ఉన్నటువంటి ఆక్సిజన్ డిపెండెన్స్లో ఉన్నటువంటి పేషెంట్కి ఒక 10 నిమిషాలు కూడా మనం ఆక్సిజన్ లేని పరిస్థితి క్రియేట్ చేస్తే జరిగేటువంటి పరిస్థితి అందరికీ తెలుస్తుంది. మరి ఒక పక్క మనం ఆక్సిజన్ బెడ్స్ ఇంప్రూవ్ చేస్తున్నాయి, వాటికి తీసుకుని ఆక్సిజన్ 24 గంటలు అందుబాటులో తీసుకురావడం ఒక పెద్ద ఛాలెంజ్ కట్టిస్తాము. ఎక్కడి నుంచో రావాల్సినటువంటి ఆక్సిజన్ ఇక్కడ దాకా వచ్చేదాకా ఒక పెద్ద టెన్షన్. అటువంటి క్రమంలో ఈరోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా విపరీతమైనటువంటి డిమాండ్ వచ్చింది. ప్రొడక్షన్ లిమిటెడ్గా అవసరం సడన్గా పెరిగిపోయింది. కాన్సన్ట్రేటర్స్ ఇద్దామని అనుకునే వాళ్ళు కూడా దొరకనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు మరి మనకి రెడ్ క్రాస్ ద్వారా ఒక 2 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని ఇక్కడ మనకి డొనేట్ చేసి మన బాపట్లో అత్యవసర సేవల కోసం రెడ్ క్రాస్ దగ్గర ఒక ఆక్సిజన్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం ఎంతైనా హర్షించదగ్గ విషయం. మనం కర్లపాలెం మండలం బుద్దాం గ్రామంలో శ్రీ మాతా పల్లాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవము విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. परिवार सहित माता पल्लालम्म देवताभ्यो नमः देवेभ्यो नमः पूजां समर्पयामि पुष्पमालिकां समर्पयामि వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థల పనితీరు ప్రశంసనీయం. బాపట్లలో ఆక్సిజన్ బ్యాంకును ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. గోవు మహాలక్ష్మికి కోటి దండాలు. బాపట్ల గోశాలలో భక్తుల ప్రత్యేక పూజలు. ఘనంగా ఏరువాక పౌర్ణమి కార్యక్రమాలు. అతి చిన్న వయసులోనే బాపట్ల కీర్తిని ఇనుమడింపజేసిన సైనికుడు సమీర్. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అభినందన. బాపట్లలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేసిన కోన రఘుపతి. ఘనంగా సత్కరించిన వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.